కాబడ్డ వాళ్ళు ఎందుకంటే ఆ ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఏ ఎన్విరాన్మెంటలిస్ట్ అయినా ఏ సివిల్ సొసైటీ అయినా నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనకి ఏది వస్తే అది వాట్సాప్ లలోనో ఏది వస్తే అది సోషల్ మీడియాలలోనో 10 మందికి షేర్ చేసి తృప్తిగా పండుకోవడం అనేది న్యాయం కాదు. వాస్తవమా కాదా అనేది ఒక బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడైనా, ఒక బాధ్యత గల సివిల్ సొసైటీ మెంబర్ అయినా, ఒక బాధ్యత గల ఎన్విరాన్మెంటలిస్ట్ అయినా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని వాస్తవమా కాదా అని తెలుసుకొని పంపించాలి. ఎందుకంటే మీరు చేసే ప్రచారం వల్ల నష్టం జరుగుద్ది. మీరు చేసే ప్రచారం వల్ల దేశంలో ప్రజలకు తప్పుడు సమాచారం పోద్ది, ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటే అనవసరమైన విషయాల మీద అవి చేయడం వల్ల మీరు ఏదో సక్సెస్ అయినాం అనుకుంటారు. అది సక్సెస్ అనర్దాన్ని. రేపు పొద్దున మీరు అయ్యా పుల్లొచ్చే కథ లెక్కనే ఉంటుంది. వాస్తవాలు చెప్పినప్పుడు ఎవరు నమ్మడిగా మిమ్మల్ని. మీరు ఏదైనా నిజంగానే ప్రజలకు మంచి చేయాలనుకుంటే, ఏదైనా సొసైటీకి బాగు చేయాలనుకుంటే ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు గాని ఇంకెవరన్నా గాని మంచి ఇన్ఫర్మేషన్ వాస్తవం తెలుసుకొని క్రాస్ వెరిఫై చేసుకుని షేర్ చేయాలి. దానికి నిదర్శనమే ఈ రోజు తెలంగాణలో ఏదైతే కోర్టులో మనం పిటిషన్లు వేసినామో వాటి మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే ప్రక్రియలనే మరి ఎవరు చేసినా మన చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకుంటది. మనం వేసిన కేసులో ఎవరెవరు ఫేక్ వీడియోలు పెట్టినా గానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుని